తక్కువైంది. సరే కొంతమంది కాంగ్రెస్ కోటేషన్ మార్పు కోసం అనేసి ఏం మార్పు అన్నాడు, నేను గెలిచిన డిసెంబర్ 9 రోజు నేను ప్రమాణ స్వీకారం చేయగానే 1,00,000 ఉద్యోగాల మీద సంతకాలు పెడతా, రుణమాఫీ చేస్తా, ప్రతి ఆడోళ్లకు 25,000 రూపాయలు ఇస్తా, 4,000 పింఛన్ చేస్తా, చదువుకుల అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా, కేసీఆర్ పెళ్లిళ్ళు చేస్తే కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తుండు, నేను అదనంగా మీకు నేను తులం బంగారం ఇస్తా ఇచ్చిన ఆడతారు. సరే ఒక్కసారి మీరు మనస్ఫూర్తి మీరు ఆలోచించండి. రెండో విషయం చదువుకున్న వాళ్ళకు 2,00,000 ఉద్యోగాలు అన్నాడు. ఒక్క ఉద్యోగం అని ఇచ్చిండు ఆ తల్లి. అంటే ఇప్పుడు నువ్వు అనుకుంటున్నాచ్చు వీళ్ళు ఎక్కి 3 నెలలు అయింది చెయ్యడు, కానీ ఆయన చెప్పిన వాగ్దానాలే నేను నీకు ప్రతి ఫోన్లో చూపిస్తా. ఆయన్నే రేవంత్ రెడ్డి చెప్పిండు, మీరు 2,00,000 తెచ్చుకోర్రి, నేను మీకు రుణమాఫీ చేస్తా. నేను రాగానే డిసెంబర్ 9 పోయింది, అలా 3 నెలలు వచ్చింది. దయచేసి గమనించు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తుంది, అన్ని జూటా మాటలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి గద్దెక్కిండు తప్ప ఒక్కటి కూడా చేయలేదు. ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చింది. ఆలోచించండి, కళ్యాణ లక్ష్మి అప్లై చేసిన 1,00,000 రూపాయలు వస్తుండే. అమ్మ ఇప్పుడు నీ ఒక విషయం చెప్తా, ఒక 2 నిమిషాలు, ఒక మేనమామ లెక్క వాడు 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నీ ఆడపిల్లకు నీ అల్లునికి 1 తులం బంగారం పెడతా, కళ్యాణ లక్ష్మి వచ్చిన తర్వాత పెడతా అని ఒక ధైర్యంగా చెప్తుంటివా చెప్పకపోతే ఆ 1,00,000 రూపాయలు వస్తుందని నమ్మకం ఉండే. కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, నేను రాగానే ఇంకో తులం బంగారం ఇస్తా అన్నాడు. 1,20,000 పెళ్లిలేని 1,25,000 తులాల బంగారం పెట్టాలి. పెట్టిండా అమ్మ వనకన 1,00,000 రూపాయలు ఇచ్చిండు ఆ తల్లి. ఒకసారి నేను ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించు. నేను ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా, ఆయన చెప్పినే నేను చెప్తున్నా తప్ప నేను ఏదో కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాలు చెప్తలేను. ఆయన చెప్పినే అడుగుతున్నా. ఆయనే చెప్పిండు డిసెంబర్ 9కి ఇవన్నీ చేసిండా. ఎట్లా అమ్మ పొలాలు 24 గంటలు వ్యవసాయం చేసుకుంటే పెట్టుబడి కోసం 10,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. నేను 15,000 ఇస్తా అన్నాడు. ఈరోజు ధాన్యం కొనుగోలు చేసి రోడ్ల మీద రైతులు పన్నారు, ధాన్యం కొంటలేడు, ప్రతి ఇత్తు కొన్నాడు, కరెంటు ఫ్రీ అన్నాడు. ఇప్పుడు కరెంటు ఉంటుందా ఒక్కసారి ఆలోచించాను. గ్యాస్ పైసలు పడుతున్నాయా? ఇప్పుడు గ్యాస్ ఫ్రీ, 500 గ్యాస్ అన్నాడు, వచ్చింది ఆ తల్లి. ఇప్పుడు ఆర్టీసీకి బస్సులు ఫ్రీ ఆడోళ్లకు అన్నాడు, బాగానే ఉంది. ఆడోళ్ళు కొట్టుకుంటూ 20 బస్సులు చేసేది 10 బస్సులు మొత్తం రామాయణపేటకు నేను మీకు చెప్తా, రామాయణపేటకు సుమారుగా అందాజాగా ఒక 200 బస్సులు వస్తుండే అనుకుందాం. ఈ రోజు ఎన్ని వస్తున్నాయేమో 50 వస్తున్నాయి. ఇంకొక విషయం, ఒకప్పుడు ఆడపిల్ల రోడ్డు మీద నిలబడి చేతు పెడితే బస్సు ఆపిండు. ఈరోజు ఆడోళ్ళు నిలబడి బస్సు ఆపుతలేరు. ఎందుకు ఆపుతలేరు? వీళ్ళు బిల్లు కట్టేటోళ్ళు కాదు, మాకు డీజిల్ పైసలు వెళ్తలేవు, మొగోళ్ళు ఆపుతారు. ఎందుకంటే మొగోళ్ళు టికెట్ తీసుకుంటారు. మార్పు చూడండి, దయచేసి గమనియండి. మీకు మరీ దండం పెట్టి చెప్తున్నాం, మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి, గెలిపియండి. ఆయన ఉంటే తప్ప తెలంగాణ తెలంగాణ కోసము కొట్లాడి చచ్చిపోయేటోడు బతికి తెలంగాణ తెచ్చిండు. ఇంక మార్పు అంటే ఏ రకమైన మార్పు కోరుకోవాలి? ఆయన ఏం తక్కువ చేసిందని మార్పు కోరుకోవాలి? ఏం గరీబోళ్ళకు ఏం చేయలేదని మార్పు కోరుకోవాలి? ఇప్పుడు అమ్మ శ్రీమంతం అయితే 3 నెలల నుంచే పోషకాహారం అని చెప్పి ఇళ్ళకి అంగన్వాడీ టీచర్లు వచ్చి గుడ్లని, పోషకాహారం అని, కాజు అని, బాదాం అని, పిస్తా ఇవన్నీ ఇచ్చిండమ్మ. డెలివరీకి పోతే 12,000 రూపాయలు నీ చేతిలో పెట్టి నీ ఇంటికి పంపించింది కేసీఆర్ కిట్తో పాటు. ఎందుకు? ఇంట్లోకి వచ్చిన తర్వాత 21st డే చేసుకుంటే గరీబోళ్లకు 10,000 12,000 ఇస్తే కనీసం 4గురికి భోజనం పెట్టి ఆ వచ్చిన భోజనం నా బిడ్డను ఆశీర్వదిస్తారని చెప్పి కేసీఆర్ అంత ఆలోచించింది. మనం ఏం చేస్తున్నాం ఒకసారి దయచేసి ఆలోచించరు. ఖచ్చితంగా వేయండి, గెలిపియండి. తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ తప్ప ఎవరితో అప్లై చేయండి. కేసీఆర్ పెట్టిన స్కీమే వాపస్ ఇస్తుండు తప్ప తులం బంగారం ఇస్తలేడు. అల్లు నువ్వేనా? ఎవరు? మెదక్ డిస్ట్రిక్టేనా? అప్లై చేయండి. ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీస్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాం. పైనుంచి గవర్నమెంట్ వచ్చేది ఏమన్నా మేము చేస్తాం. దయచేసి వేయండి ప్లీజ్.